రసజ్ఞులైన ప్రేక్షకులకు నమస్కారం. తెలుగు నాటకరంగ చరిత్రలో ప్రజానాట్య మండలి వారిది ఓ ప్రత్యేకమైన స్థానం. ఆ ప్రజానాట్య మండలిలో సభ్యులుగా ఉండటమే కాకుండా నాటకరంగ సిద్ధాంతాలపైన ఎన్ని గంటలైనా అనర్గళంగా ఉపన్యసించగల మంచి వక్త కాకరాల గారు. అనేకమైనటువంటి ప్రయోగాత్మకమైన నాటకాల్లో ప్రయోజనాత్మకమైన పాత్రలు పోషించారు ఆయన. ఈరోజు మన జీవన్ నాటక కార్యక్రమానికి కాకరాల గారిని అతిథిగా ఆహ్వానిద్దాం. కాకరాల గారు నమస్కారం అండి. నమస్కారం. మన జీవన్ నాటకం కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. థ్యాంక్ యూ. మీరు చాలా చిన్నప్పుడే, అంటే 12 ఏళ్ల వయసులోనే జయంతి జైపాల్ నాటకంలో పాత్ర పోషించినట్టు నేను గమనించడం జరిగింది. అవునండి. అసలు ఈ నాటక రంగంలోకి అంత చిన్న వయసులో మీకు ప్రేరణ కలిగించినటువంటి అంశాలు ఏంటి? కాస్త మన ప్రేక్షకులతో పంచుకుంటే. అలాగేనండి. అంటే నేను ఒకలాగా మీకు చెప్పగలుగుతాను. నా తరం 3 బలీయమైన శక్తులతోటి ప్రభావితమైందని నేను అనుకుంటున్నాను. ఓహో. అదేమిటంటే, మొదటిది జాతీయోద్యమం, రెండవది రెండవ ప్రపంచ యుద్ధం, మూడవది తెలుగు సినిమా. ఇందులో నన్ను బాగా ప్రభావితం చేసింది తెలుగు సినిమా. ఈ రెండు ఉన్నాయి. అంటే ఇంకో రెండవ ప్రపంచ యుద్ధం ఇంకో 2 సంవత్సరాలకు వస్తుందనగా పుట్టిన తరం మాది. అంటే 37 39 నుంచి 44 వరకు రెండవ ప్రపంచ యుద్ధం జరిగింది. అంటే అది ఈ పెరిగే పుట్టి పెరిగే క్రమంలో నా మీద పడినటువంటి ప్రభావాలు బలంగా సమాజానికి సంబంధించి ఈ 3. ఇక నా కుటుంబానికి సంబంధించి మా తాతలు 3 పురోహితులైనప్పటికీ భాగవతాలు ఆడారు. కానీ నేను అడగను, నేను చిన్న కుర్రాడు కదా. మా ఇంట్లో మా అమ్మమ్మ, మా అమ్మ, మా నాన్న వీళ్ళందరూ మాట్లాడుకుంటుండగా వాళ్ళు 3 భాగవతాలు ఆడారని, మా చిన్న తాతలు 2 హాస్యగాళ్లుగా ఉండేవారని, మా పెద్ద తాత కృష్ణుడు వేశాడని నేను వెనికిడి. కానీ నాకు ఊహొచ్చేటప్పటికీ మా నాన్న నాటకాలు వేయడం మానేశాడు. కానీ ఆయన కురుక్షేత్రంలో కృష్ణుడు, గయోపాఖ్యానంలో అర్జునుడు వేసేవాడట. కానీ నాకు ఊహొచ్చేటప్పటికి నేను కొంచెం నడకొచ్చి కొంచెం ఇది చేసేటప్పటికి మా నాన్న ఆ గ్రూపుని, తన నాటకాల గ్రూపుని పెట్టుకుని తన నాటకం వేయడం మానేసిన వాళ్ళని తయారు చేస్తూ ఉండేవాడు. చుట్టూ కూర్చోబెట్టుకుని ఇది చేసి నేను ఆ పక్కన కూర్చుని వింటూ ఉండేవాడిని ఆయన వాళ్ళకి చెప్పేదంతా. ఇది ఒక విధంగా నాకు ఒక ప్రేరణ. ఇది నా కుటుంబానికి సంబంధించి. ఇక ఈ రెండింటికి మధ్యని నేను ఎక్కువగా మా అమ్మమ్మ దగ్గర పెరిగా. అది కాకరపురం, తణుకు 5 మైళ్ళు. అక్కడ ఎంత కల్చరల్ అట్మాస్ఫియర్ ఉండేదంటే నేను ఊహించని విధంగా నాకు ఊహొచ్చేటప్పటికి ఉండేది. ఏకాహాలు, సప్తాహాలు, శ్రీరామనవములు, దేవి నవరాత్రులు ఇలాగా వరుసగా చేస్తూనే ఉండేవాడు. ఆ టైంలో మాకు సంబంధించి మా ముందు తరాల వాళ్ళు నాటకాలు వేస్తూ ఉండేవాడు. వైబీకేఎల్ మాస్టర్ అని ఆయన ఆడవేషాలు వేసేవాడు నాటకాలు. ఓలేటి సత్యమూర్తి గారు ఆయన మగ వేషం. వాళ్ళు నాకు ప్రత్యక్ష ఇన్స్పిరేషన్. ఆ విధంగా నాకు ఏదో తొందరపడి కోయలు ఏదో కూసింది అన్నట్టుగా నాకు ఊహ వచ్చి రాకుండానే నాటకాల్లో నటించాలి అనేటువంటిది ఒక తీవ్రమైనటువంటి వ్యగ్రత నాలో ప్రవేశించి నేను ప్రయత్నం చేస్తూ వచ్చేవాడు. చిన్నప్పుడు ఎవరిస్తారు వేషాలు? ఇవ్వకపోగా ఏడర వ్యధ చదువుకోక ఈ చదువుకునే పరిస్థితుల్లో నాటకాలు ఏమిటి అని తిట్టడం కూడా. కానీ నాలో కాన్సన్ట్రేట్ అయి ఉన్నటువంటి పరిస్థితిలో అప్పుడు ఎవ్వరూ వేషాలు ఇవ్వకపోతే కొంచెం అదే మీరు ఇందాక 49కి వచ్చేటప్పటికి 12 ఏళ్ల వయసుకు వచ్చేటప్పటికి నా కొలీగ్స్ అందరినీ నేనే కూడగట్టి ఆ జయంతి జైపాల్ నాటకం వేయడం జరిగింది. తర్వాత నేను హై స్కూల్లో మా అమ్మమ్మ దగ్గరే ఉండి అక్కడే చేరా. మాతో పాటే వచ్చింది కాకరపురంలో హై స్కూల్. మా తెలుగు మాస్టర్ వేదుల సూర్య మాస్టర్ని ఆయన సంస్కృతం మాస్టర్ చేత సంస్కృత నాటకం రాయించి ఆయన తెలుగు నాటకం ఒథెల్లోని తెలుగులోకి ట్రాన్స్లేట్ చేసి ఒక యానివర్సరీకి మా చేత వేయించారు. సంస్కృత నాటకంలోను తెలుగు నాటకంలోను కూడా. ఇది నా రెండవ ప్రవేశం. దీంతో మా నాన్నకి అనుమానం వచ్చి వీడేమిటి ఇప్పటి నుంచి ఇలాగే నాటకాల్లో పడుతున్నాడు అనేటువంటి భయం ఆయనకి లోపల ప్రవేశించి
ఈ ప్రవేశించి ఆయన లోపల ఏం ఆలోచిస్తున్నాడో నాకు తెలియదు. కానీ నేను ఇటు వ్యగ్రతగా ఉండడం. ఇంకో చిన్నది ఏంటంటే నేను 4th ఫారం చదివేటప్పటికే నా దాన్ని ఏమంటాం ఆకాంక్ష ట్రాన్స్ఫార్మ్ అయింది. నాటకాలు ఈ లాభం లేదు, సినిమా అయితే అక్కడ మనం ఏదో సంపాదించుకుంటూ వేసేయచ్చు అనే ఉద్దేశంలో నేను ఇంట్లో చెప్పకుండా పారిపోయి కూడా వచ్చాను. దాంతో ఎంతవరకు పెడతాం, ఏలూరు దాకా వెళ్ళి మళ్ళీ వెనకొచ్చాం. మా మాస్టర్ ఒక ఆయన స్క్రాఫ్ట్ మాస్టర్ అని ఆయన నా ముఖం మీద రెడ్డింగ్ తోటి స్టూడియో మ్యాన్ అని మొత్తం స్కూల్ అంతా తిప్పాడు. అది ఆయన ఇలా చేస్తే వీడు సిగ్గుపడిపోయి మానేస్తాను అనే ఉద్దేశంతో ఆయన చేశాడు. కానీ నా సైకాలజీ ప్రకారం నాకు రివర్స్ అయింది. మరి కొంచెం పట్టుదల ఎక్కువైంది. ఈయన ఇలా చేశాడు కనుక ఏమైనా సరే మనం అక్కడికే వెళ్ళాలి అనేటువంటి దృఢ సంకల్పం పోయి చదువు కూడా మనకి వెనక్కి వెళ్ళిపోయేటువంటి పరిస్థితిలో నేను ఇదవుతుంటే మా నాన్న కొంచెం కంగారు పడ్డాడు. దానికి తగ్గట్టుగా ఈ నాటకాలు ఇవి వేసేటువంటి ధోరణి చూసి వీడికి ఉంటే పాడైపోతాడని 10th వరకు అక్కడ అట్టబెట్టి అక్కడ సర్టిఫికెట్ తీసుకుని నేను ఇక్కడ నుండి కంట్రోల్ చేయొచ్చని రాజమండ్రికి తీసుకొచ్చాడు. ఈ తీసుకురావడంలో ఏం జరిగిందంటే ఒక చిన్న పిల్లకాలం నుంచి ఒక మహానదికి తీసుకొచ్చి ఒక చేపలను పడేసినట్టే. ఇక్కడ ఎన్విరాన్మెంట్ ఇంకా ఎక్కువ. ఆ ఎక్కువలో ఇంకా నేను ఈయన మాట వినకుండా నేను చేసుకుంటూ వచ్చాను. అలాగ నేను వేసుకుంటూ రావడం, అదే ఇందాక నేను మీకు మనవి చేసిన విషయం కూడా, నా ఈ వయసు ప్రకారం పాత ప్రజానాట్య మండలితోటి నాకు ఏ విధమైన సంబంధం లేదు. కానీ ప్రజానాట్య మండలికి ఫౌండర్ మెంబరు, ప్రజా కార్యదర్శి, కన్వీనరు, బహుముఖాల పనిచేసినటువంటి రాజారావు గారి దగ్గరికి నేను అనుకోకుండా ఈ రాజమండ్రిలో చేసేటువంటి ప్రయత్నాల దగ్గర నుంచి నేను ఆయన దగ్గరికి వెళ్ళడం వల్ల అక్కడ నాకు ఆయన నటనకి సంబంధించినటువంటి మెలకువలన్నీ నేర్పుతూ ఆయన తయారు చేశాడు. కానీ ఆయనతో పాటే నేను మెడ్రాస్ వచ్చేసాను. ఈ మెడ్రాస్ రావడంలో ఆయన దురదృష్టము, మాలాంటి వాళ్ళ అదృష్టం. ఆయన రెండోసారి సినిమా తీయాలని వచ్చాడు. ఆయన ప్రయత్నాలు ఆరంభించాడు. ఒక సెట్ వర్క్ జరిగింది. ఆ తర్వాత ఎంత ప్రయత్నించినా ఆయన ప్రయత్నాలు సక్సెస్ కాదు. సో ఆ ఫ్రస్ట్రేషన్ నుంచి, ఆ డిప్రెషన్ నుంచి తట్టుకోవడానికి ఆయన ఫౌండర్ మెంబర్ అయినటువంటి ఇప్టా, ఇండియన్ పీపుల్స్ థియేటర్ అసోసియేషన్ ని రెన్యువల్ చేయాలని ప్రయత్నం చేశాడు. ఆ ప్రయత్నం చేయడంలో 3-4 సంవత్సరాలు జగజ్జగీయమైన కల్చరల్ యాక్టివిటీ ఆయన ఆధ్వర్యంలో మెడ్రాస్ లో జరిగింది. అది మాకు ఉపయోగపడింది. ఆయనకేం ఉపయోగపడే పరిస్థితి కాదు, కానీ ఆయన చేసిన ప్రయత్నం ప్రతిదీ మాకు ఉపయోగపడింది. అంటే రెండో దశలో జరిగిన కార్యక్రమాలన్నీ అక్కడే జరిగాయి. రెండో దశలో అంటే రెన్యువల్ చేసి అంటే ఒకటి చెప్పాలి మీకు, పాత ప్రజానాట్య మండలి 51కి వచ్చేటప్పటికి పరిస్థితుల ఒత్తిడి వల్ల అది డిజాల్వ్ అయింది. ఆ డిజాల్వ్ అయి ఏవో చిన్న చిన్నవి ఎలక్షన్స్ పరిమితుల్లో చేస్తూ వచ్చారు, కానీ మళ్ళీ రెన్యువల్ కాల. కానీ ఈయన ఎక్కడుంటే అక్కడ దాన్ని తీసుకొచ్చి చేసేటువంటి యాక్టివేట్ చేసే మనిషి కనుక ఇక్కడికి వచ్చి ఆయన మళ్ళీ దాన్ని రెన్యువల్ చేశాడు. ఆ రెన్యువల్ చేయడంలో నేనున్నా. ఆ విధంగా నాకు ది స్పిరిట్ ఆఫ్ పీపుల్స్ థియేటర్ నన్ను ఆకట్టుకుంది. అంటే ఒకలా చెప్పాలంటే నాకు వానవాలు తెలియదు. నా సైకాలజీ ఏమిటో నేను ఇప్పటికీ నాకు ఆశ్చర్యమే. ఇంత వ్యగ్రతతోటి నేను నటించాలని వచ్చిన వాడిని ముందు పౌరాణిక నాటకాల్లో వేశా. విశ్వామిత్రుడు, కాలకౌశికుడు ఇవన్నీ వేసిన తర్వాత అక్కడ చూస్తే నేర్చుకోవడం అనేటువంటి ప్రాసెస్ అక్కడ లేదు. ఇక్కడ ఉంటే మనం ఏం లాభం లేదు, మనం ఏం చేస్తే అది ఘనకార్యం అనే పద్ధతిలో తయారవుతుంది. మనం ఏమి డెవలప్ కావడం అనేది జరగదు. ఎవరైనా మంచి దర్శకుడి దగ్గర పడితే బాగుండు అనుకుంటూ ఉండగా సోరంపూడి బాలకృష్ణ అని ఆయనతో ఒక చిన్న నాటిక, మేడూరు వీరవెంకట గారిని రాహుకళా సమితిలో ఉండగానే ఆయనతోటి ఒక 2 నాటకాలు వేస్తూ ఉండగా అనుకోకుండా రాహుకళా సమితి నుంచి నాకు అవకాశం వచ్చింది. ఆ అవకాశం కూడా ఈ మేడూరు వీరవెంకట గారికి వాళ్ళకి స్పర్ధలు రావడం వల్ల, ఈయన వదిలేసి రిజైన్ చేసి రావడం వల్ల ఆయన వేసిన వేషం నా చేత వేయించడానికి నాకు పిలిపించి వాళ్ళు అవకాశం చేశారు. అది ఆచార్య ఆత్రేయ
భయం నాటకంలో అకౌంటెంట్ వేషం. మీరు ప్రజానాట్య మండలి సభ్యులుగా ఏవే నాటకాలు చేశారు? అది ఇక్కడికి వచ్చిన తర్వాత అక్కడేం లేవు. అక్కడేం అక్కడ రాఘవ కళా సమితికి సంబంధించి మేము వేసిన మొట్టమొదటి నాటకం భయం, తర్వాత భవబంధాలు, అది కొరపాటి గంగాధరరావు గారిది. ఆయనదే మనోవ్యధ అని ఒక నాటిక. ఈ మూడు అక్కడ చేసాం. ఇక్కడికి వచ్చిన తర్వాత ఆయన రెన్యూ చేయడంలో చాలా నాటకాలు చేసాం. గంగాధరరావు గారు నాబాబు, సంక్రాంతి, ఇవి గాక అల్లూరి సీతారామరాజు 90 నాటకాలు జరిగే పాడాం. ప్రొఫెషనల్ గా ఆయన థియేటర్ ని చేశాడు. ఇది ఇండియన్ ఇప్టా తరఫున, ఇండియన్ పీపుల్ థియేటర్ తరఫున. మొదట బల నరసింహరావు, పద్మనాభం వీళ్ళంతా ఉండేవాళ్ళు. అలాగా ఒక 50-60 నాటకాలు అది వేశాం. దాని తర్వాత మామవారి ఎన్ జగన్నాథ్ గారు ట్రాన్స్లేట్ చేస్తే జయభవాని అని, ఆ జయభవాని నాటకం కూడా మేము వేశాం. ఆ మా జయభవాన్ లో కూడా నేను శివాజీ సర్వసైన్యాధిపతి బాజీరావు దేశపాండే వేశాను. ఈ హీరోయిన్స్ మారారు. మొదట రాజేశ్వరి అనే అమ్మాయి వేసింది, తర్వాత మరి సినిమా జయంతి ఒక నాటకానికి వేసింది, తర్వాత మరి వాణిశ్రీ, అప్పుడు రత్నకుమారి, తర్వాత వాణిశ్రీ అయింది. ఆ వాణిశ్రీ ఒక నాటకంలో వేసింది. ఈ వాణిశ్రీ వేసిన నాటకంలోనే రాధాకృష్ణన్ సమక్షంలో రవీంద్ర భారతిలో వేసిన నాటకం ఆయన సమక్షంలో వేశాం. ఇవి అక్కడ వేసినటువంటి నాటకాలు. ఈ నాటకాల్లో నాకు బాగా నన్ను ఇంప్రెస్ చేసి నన్ను నటుడుగా సారబెట్టి తీర్చిదిద్దినటువంటి క్యారెక్టర్స్ ఇదిగో ఈ జయభవాని, అల్లూరి సీతారామరాజు, విజయ్ టెండూల్కర్ ది శ్రీమంతులని అదొకటి. ఈ 3 నాటకాలు మనం చెప్పుకోవచ్చు. చాలా నాటకాలు చేశాం కానీ సీతారామరాజులో మీరు ఏ వేషం చేశారు? నేను సీతారామరాజులో సింగన్ అని సీతారామరాజుకు కుడిభుజంగా ఉంటాడు, ఆ వేషం నేను వేశాను. వల్ల నరసింహరావు అప్పుడు సీతారామరాజు వేశాడు. పద్మనాభం గారు హైటర్ వేసేవాడు. ఇంకా రాజవర్మ ఇలా చాలా మంది ఉండేవారు. ఆయన రూదరవాడు వేసేవాడు, రాజారావు గారు. అంటే మమ్మల్ని అందరినీ తయారు చేసి చివరి సీన్ రూదరపాడులో ఆయన రూదరపాడు వేసేవాడు. ఈ నాటకంలో ఉన్న చిత్రం ఏమిటంటే గతించిపోయే గతం ఉంది, వర్తమానం ఉంది, రాబోతున్నటువంటి భవిష్యత్తు ఉంది. ఐడియాలజికల్ గా ఈ ఉద్యమానికి వ్యతిరేకమైన విశ్వనాథ్ సత్యనారాయణ గారు లాంటి వాడు ఆ నాటకాన్ని మెచ్చుకోవడం అనేది జరిగింది. మనిషి ఎక్కడ జీవన్మరణ పోరాటం చేస్తున్నాడో అక్కడే నాటకం కూడా మళ్ళీ పునర్జీవించడానికి జీవన్మరణ పోరాటం చేస్తోందని నాకు అనిపిస్తోంది.